హాయ్ బ్రో. హాయ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అకౌంట్ క్రియేట్ చేశాక ఫస్ట్ మీద నేను ఓనర్షిప్ రివ్యూ అనేది చేస్తుంది. ఈరోజు నాతో పాటు ఉన్నది సార్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? అవినాష్. థ్యాంక్ యూ సార్. డైరెక్ట్లీ కమింగ్ టు ద వీడియో, మీ ప్రొఫెషన్స్ లైక్ నాది ట్రావెల్స్ బిజినెస్. ట్రావెల్స్ చేస్తూ ఉంటారా సార్? ఓకే. ఈ కార్ చూస్ చేసడానికి మెయిన్ రీజన్ సార్, డిజైర్ వచ్చేసరికి ఇది యాక్చువల్లీ యాజ్ నేను మామూలుగా ట్యాక్సీ ఫస్ట్ నుంచి కూడా డిజైర్స్కే ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే అది నాకు ఫస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ అంతా కూడా అన్ని వేరియంట్స్ గా బాగానే ఉంది. ఓకే. మిడ్ అయినా, లో అయినా, బేసిక్ అయినా. ఇప్పుడు టాప్ ఎండ్ ఎప్పుడు తీయలేదు, బట్ ఇది ఫస్ట్ టైం టాప్ ఎండ్ తీసుకున్నారా సార్? టాప్ ఎండ్ తీసుకున్నాను. డిజైర్ టాప్ ఎండ్ లో వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ అడాస్ ఫీచర్స్, దాని తర్వాత 360 కెమెరా అన్ని ఉంటాయి. అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే. ఇది ఆన్ ఎంత పడింది సార్ ఎగ్జాక్ట్ గా? ఎగ్జాక్ట్ గా నేను కొన్నప్పుడు జిఎస్టీ తగ్గిన తర్వాత 10,70,000 పడింది. 10,70,000. యాక్సెసరీస్ ఏమైనా ప్రొవైడ్ చేశారా సార్? యాక్సెసరీస్ ఒక 20,000 ప్రొవైడ్ చేశారు, 10,000 డిస్కౌంట్ ఇచ్చారు. అయితే 10,000 యాక్సెసరీస్ కి మీకు ఫ్రంట్ గ్రిల్, బ్యాక్, ఇంకా నెక్స్ట్ ఈ సైడ్ గ్రిల్స్, సైడ్ గ్రిల్స్, నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా చాలా ఇచ్చారు. మ్యాట్ అయితే నేను ఫ్లోర్ మ్యాట్ తీసుకోలేదు, ఓన్లీ 3D మ్యాట్ తీసుకున్నాను. ఫ్లోర్ మ్యాట్ అనేది బయట నేను సెపరేట్ గా మా అన్నయ్య షాప్. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా ఇది ఈఎంఐ సార్? ఈఎంఐ డౌన్ పేమెంట్ ఎంత సార్? డౌన్ పేమెంట్ 3,30,000 పడింది. ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ సార్? 10 టర్మ్ 5 years పెట్టుకున్నారా? టర్మ్ 4 years. 4 years. మంత్లీ ఎంత సార్? మంత్లీ 22,040 రూపీస్ పడుతుంది. ఓకే ఓకే. కవర్ అయిపోతుంది సార్ ట్రావెల్స్ లో? అంటే బిజినెస్ బట్టి ఒక్కొక్కసారి ఈ ఆషాఢ మాసం ఇట్లా వచ్చినప్పుడు డౌన్ అవుతా ఉంటారు కదా, అలాంటప్పుడు కొంచెం టాస్క్ అవుతుంది. నార్మల్ టైం అప్పుడు ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో గెట్ అని అయిపోతుంది. ఓకే సార్. మెయిన్ పర్పస్ ఈ కార్ చూస్ చేసుకున్నాం అంటే దీనికి మనకి కాంపిటేటర్స్ హోండా అమేజ్ కానీ, లేదంటే హోండా ఎరా కానీ, లేదంటే ఇంకా మాక్సిమం ఎక్కువ కంపేర్ చేస్తే హోండా అమేజ్ అండ్ ఇది టొయోటా గ్లాంజా, ఈ 3 సెగ్మెంట్స్ లోనే కంపేర్ చేస్తారు. దీని మెయిన్లీ ఈ వెహికల్ కొనడానికి, ఈ వెహికల్ కొనడానికి అదే ఫస్ట్ నుంచి కూడా నేను అదే డిజైర్ ప్రీవియస్లీ కూడా మీరు డిజైర్ మీరు సెకండ్ జనరేషన్ వాడుతున్నారు, థర్డ్ జనరేషన్ సార్? నాది అది ప్రీవియస్ థర్డ్ జనరేషన్, ఇది ఫోర్త్ జనరేషన్. మీకు థర్డ్ జనరేషన్ బాగుందా, ఫోర్త్ జనరేషన్? థర్డే బాగుంది. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం సిలిండర్ ఒకటి, అంటే దానికి 4 cylinders, దీనికి 3 cylinders అన్నమాట. ఓకే. ఈ 3 cylinders ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం మైలేజ్ పెరుగుతుంది అని చెప్పిన లెక్కలో చెప్పారు. మైలేజ్ కంపెనీ వచ్చేసరికి 20 to 25 అనేది క్లెయిమ్ చేస్తారు. మనకి ఆన్ రోడ్ లో ఎంత వస్తుంది సార్? ఇది హైవే పర్పస్ అయితే 20 దాకా, 20-21 అట్లా వస్తుంది. 22 దాకా. సిటీస్ లో అయితే 15-14 అట్లా. అంటే మనం క్లచ్ యూస్ చేసే దాన్ని బట్టి మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మనకి. మరి డెలివరీ తీసుకున్నప్పుడు షోరూమ్ ఎక్స్పీరియన్స్ అంతా ఫైన్, బెటర్, బాగానే ఉంది. బట్ ఏంటంటే కొంచెం నాకు డెలివరీ అనేది లేట్ అయింది, లోన్ పర్పస్ చేయడం. నేను అసలు యాక్చువల్లీ తీసుకుంది ఎంగేజ్ పర్పస్ కోసం, అది వాడు టైంకి లోన్ అవ్వక ఇవ్వలేదు. మీరు అడుగునే టైంకి వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు, అక్కడ ఆపేశారు. నెక్స్ట్ కలర్ విషయంలో కూడా ఒక నేను అనుకున్నది గ్రే కలర్, ఐ మీన్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అది అనుకున్నాను. కానీ ఆ కలర్ లేదు అంటే ఇంకా స్ప్లెండర్ సిల్వర్కి. మీరు అనుకున్న కలర్ కూడా ఇవ్వలేకపోయారు? అనుకున్న డేట్ నేను చెప్పలేదు వాళ్ళకి, పలానా సో కలర్ కావాలి అని. నార్మల్ గా ఉన్నదని అడిగితే లేదు అన్నారు. సరే అని చెప్పి, నాకు ఇంకా ఇంపార్టెంట్ కదా కలర్దే ఉంది, ఎంగేజ్ అర్జెంట్ గా మనం పెట్టాలి కార్ అని చెప్పేసి తీసేసుకున్నాం. వైట్ అంటే మళ్ళీ షేడ్ అయిపోద్ది, ట్రాఫిక్ దీంట్లో ఫీల్డ్ అంటే మాక్సిమం పాడైపోద్ది కదా, అందుకని చెప్పి ఇంకా స్ప్లెండర్ సిల్వర్ కి చూస్ చేస్తాం. మరి దీనికి ఇప్పటికి ఎన్ని సర్వీసింగ్ చేయాలి? దీనికి ఇప్పుడు థర్డ్ సర్వీసింగ్ దగ్గరలోకి వచ్చింది. ఓకే. సర్వీసింగ్ కాస్ట్ అదంతా రీజనబుల్ గానే ఉందా? సర్వీసింగ్ కాస్ట్ ఎంత, ఫస్ట్ సర్వీసింగ్ 50 రూపీస్, సెకండ్ 60 రూపీస్. అచ్చా, 50 and 60 తీసుకున్నారు. నెక్స్ట్ ఒక సెకండ్ సర్వీసింగ్ వెళ్ళినప్పుడు వీల్ అలైన్మెంట్ కి మాత్రం ఒక 1200 అడిగారు, కానీ నేను వద్దని చెప్పాను. అప్పుడే ఇంకా కొత్తదే కదా ఎందుకు అని చెప్పేసి. ఓకే ఓకే. చేయించుకుంటే బెటర్ అని చెప్పారు. నేను థర్డ్ సర్వీసింగ్. మీరు పీపీఎఫ్ ఏమైనా చేయించుకున్నారా సార్, లేదంటే నార్మల్ గానే యూస్ చేస్తారు? పీపీఎఫ్ ఇవన్నీ నేను బయట చేయించుకున్నాను సార్. దాని కాస్ట్ ఎంత అయింది సార్? దానికి మా బ్రదర్ కాబట్టి కొంచెం అన్ని తక్కువలోనే చేశారు. ఓకే. ఈ స్పాయిలర్, ఈ లోపల కొంచెం ఏంటి వామ్ లైటింగ్స్, ఇవన్నీ కూడా నేను మా బ్రదర్ దగ్గర చేయించుకున్నాను. మనకి ఇవి కొన్ని వచ్చేసరికి ఎల్ఈడి అండ్ మనకి కింద మనకు కొన్ని హెలజన్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా సార్, డిఎల్ఆర్ ఇది. సో లైటింగ్ అది మనకి ఎక్కడ హైవేలో కరెక్ట్ గానే ఉందా, లేదా సరిపోతుందా? ఇంకొంచెం ఇది నాకు ఈ వెహికల్ కి వచ్చి ప్రతి వెహికల్ బాగానే ఉంది, బట్ నాకు ఈ వెహికల్ కి రైట్ సైడ్ లైట్ కంప్లైంట్ ఉంది. స్టార్టింగ్ డెలివరీ తీసుకున్న దగ్గర నుంచి కంప్లైంట్ ఉంది. అప్పుడే 4th టైం రిపీట్ చేయడం, వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళేమో మెయిల్ పెడతాను అటు నుంచి రిప్లై రావట్లేదు, అది ఇది కొంచెం
స్ప్లంజీ చేస్తున్నారు. నాకు ఈ అక్కడ షేడ్ కొంచెం ఇప్పటికి ఇంకా సాల్వ్ సాల్వ్ అవ్వలేదు. అవ్వలేదు. ఆ ఒక్క విషయంలో కొంచెం అన్సాటిస్ఫైడ్ గా ఉంది మూమెంట్. మిగతాదంతా కూడా పర్లేదు. మిగతాదంతా ఓకే. నెక్స్ట్ ఈ ఫస్ట్ గేర్ లో బండి బాగా షేక్ అవుతుంది. మెయిన్ పికప్ ల్యాక్, ఈ సిలిండర్స్ తగ్గిపోవడం వల్ల ఎక్కడ గబుక్కొని. మీరు సార్ నెక్స్ట్ మనకి స్టీరింగ్ అది మనకి ఎలా ఉంది సార్? అంటే సిటీలో పర్ఫార్మ్ చేసినప్పుడు స్మూత్ గా ఉంటుంది, హైవేలో 120, 100 చాలా స్మూత్, ఎలక్ట్రిక్ బాగానే ఉందా? ఓకే. వైబ్రేషన్ రావడం కానీ మోర్ దెన్ 100 స్పీడ్ కొడితే డిజైర్లో లోను బెలెన్లో కొంచెం స్టీరింగ్ చిన్న వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్ ఏం లేదు, ఇది బెటర్. ఇప్పుడు ఆల్రెడీ టాప్ స్పీడ్ ఎంత లేదు సార్ ఇది మనకి ఇప్పుడు? టాప్ స్పీడ్ మేము 120 దాకా 120 అనేది టాప్ స్పీడ్. ఓకే. నాకు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఇది కాకుండా ఇంకా వెహికల్కి వెళ్ళి ఉంటే బాగుండేది అనేసి అని చెప్పేసి? అంటే ఇంకా వాళ్ళు ఎంగేజ్కి సంబంధించిన పరంగా దీనికి చూస్ చేసుకున్నారు కాబట్టి ఇంకా నేను సరే అని చెప్పి తీసుకున్నాను. మెయిన్ సుజుకి సర్వీసింగ్ ఎలా ఉంది సార్? అంటే సర్వీసింగ్ చాలా బాగుంది. సర్వీసింగ్ కానీ అక్కడ ఉన్న ఓనర్స్ వాళ్ళు రిసీవింగ్ కానీ అన్ని కూడా చాలా బాగుంటాయి. బట్ ఏంటంటే ఒక ప్రాబ్లం రెక్టిఫై చేయలేదు అన్న దీంట్లో అది ఒకటి తప్ప మిగతాదంతా కూడా ఇప్పుడు ఎవరికైనా మనం సపోజ్ రిఫర్ చేసినా కూడా వాళ్ళు మనలాగే వాళ్ళకి చేస్తే వాళ్ళు అదే అంటారు కదా అంతే. సో ఆ ప్రాబ్లం ఒక్కటి ఫేస్ చేయకుండా షోరూమ్ వల్ల అది కొంచెం డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సౌండ్ క్వాలిటీ అది సార్? సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. లోపల ఇంటీరియర్ కానీ ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సన్ రూఫ్ బాగానే ఉంది సార్? సన్ రూఫ్ కూడా చాలా బాగుంది. కమెంట్స్ అవన్నీ కూడా అంతా ఓకే, ఫైన్. అంటే కార్ చూడంగానే కూడా ఒక లగ్జరీస్ ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వీళ్ళకి సర్టెన్ ఆ రేట్కి వాళ్ళు ఇది ప్రొవైడ్ చేయడం అనేది చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా వీల్ సెగ్మెంట్స్ సార్, అంటే మనకి ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు కార్ ప్రెజెన్స్ ఎలా ఉంది? కార్ ప్రెజెన్స్ అంతా బాగానే ఉంది. అంటే అప్ అండ్ డౌన్స్ అవుతున్నాం కానీ అప్ అండ్ డౌన్స్ దగ్గర కొంచెం పొదుపులు గట్రా లేకుండా కొంచెం నార్మల్ గానే బాగానే ఉంటుంది. కొంచెం ఈ ఎక్కువ అది ఇప్పుడు మన ఎల్లో కలర్ స్పీడ్ బ్రేకర్స్ చిన్న వస్తాయి కదా, వచ్చినప్పుడు కొంచెం ఏ వెహికల్ అయినా ఇంకా సస్పెన్షన్ అనేది ఈ ప్రైస్ లో మనం ఓకే చాలా బెటర్. 25 lakhs 30 lakhs పెట్టినప్పుడు అది అందులో అయితే ఆ సస్పెన్షన్ అది వేరు. అయితే మీరైతే సాటిస్ఫైడ్ ఈ 10 lakhs 70,000 కి సెగ్మెంట్స్ ఈ ఫీచర్స్ అన్ని కూడా చాలా పికప్ దగ్గర ఒకటే చిన్న ప్రాబ్లం ఈ లైట్ ఇష్యూ కానీ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారా అండి ఆఫ్టర్ 1 year తర్వాత కానీ 2 years తర్వాత ఈ వెహికల్ నుంచి వేరే కార్కి వెళ్దాం అని? కానీ ఈ కార్ నుంచి వేరే వెహికల్, ఇది వెహికల్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ కాకుండా ఒకవేళ బిజినెస్ పరంగా అంతా డెవలప్ అయితే కనుక ఈసారి హోండా ఇమేజ్కి వెళ్దాం అని చెప్పి నెక్స్ట్ ప్లాన్ హోండా ఇమేజ్. మనకి వెహికల్ కొన్నాక సమ్ టైమ్స్ వర్షంలో పెట్టడం వల్ల ఏమైనా జంగు పట్టడం కానీ ఎక్కడైనా బోల్ట్లు కానీ అట్లా ఏం లేదు. అంతా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. దానికి ఆ స్క్రూస్ కి కూడా వాళ్ళు క్యాప్స్ ప్రొవైడ్ చేయడం అన్ని కూడా చాలా బాగుంది. కొన్నాక ఎక్కడైనా అంటే ఏదైనా ఇష్యూస్ లైక్ చిరుగుపోయినట్టున్నా కానీ స్క్రాచెస్ కానీ? లేదు. బిల్డ్ క్వాలిటీ అంతా కూడా లోపల కొంచెం సన్ రూఫ్ దగ్గర కొంచెం చీప్ క్వాలిటీ యూస్ చేస్తారు అనేసి వింటూ ఉంటాం. చీప్ క్వాలిటీ అంటే అది కొంచెం ప్లాస్టిక్ టైప్ హాట్ ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చేయడం అది మనకి కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ మన బడ్జెట్ లో వాళ్ళు ఆలోచించి ఆ సన్ రూఫ్ పెట్టడం అనేది గ్రేట్ అని నా ఫీలింగ్. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డిజైన్ నేను ఎక్కువ అంటే ఎక్కువ సౌండ్ ఇప్పుడు మనం ఒక 30 వరకు అంటే కనుక బాగుంటది. 30కి మించి అంటే కనుక కొంచెం వైబ్రేషన్స్ యాక్చువల్గా నార్మల్ గా వస్తూ ఉంటాయి. అంటే సౌండ్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. చాలా అంటే ఎట్లా అంటే కొంచెం ఫీల్ వస్తూ ఉంటది అన్నమాట. ఈ వెహికల్ మళ్ళీ మనకి ఆటో డిమింగ్ IR ప్రొవైడ్ చేయలేదు కదా, అది వల్ల ఏమైనా డిసప్పాయింట్ అయిన? అంటే అట్లా మనకి బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా వెహికల్స్ వచ్చి డైరెక్ట్ గా ఇంట్లో మనకి కనిపిస్తుంది కదా, అట్లాగా అది ప్రొవైడ్ చేయలేదని చిన్న ఇది ఉంది. ఎందుకంటే కొంచెం టాప్ ఎండ్ అన్నప్పుడు అది కూడా కొంచెం ప్రొవైడ్ చేసి ఉంటే ఆ ఫ్యూచర్ కూడా బెటర్ అని అనిపించింది. హైవేలో కొంచెం ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ట్రాఫిక్ ఏరియా 360 degree కెమెరా క్వాలిటీ ఓకేనా? 360 degree కెమెరా మాత్రం చాలా పర్ఫెక్ట్. సాటిలైట్ ఇది కూడా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ స్మూత్నెస్ అది అంటే మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా రెస్పాన్స్ అవుతుంది. లాగ్ ఏం లేదు, చాలా పర్ఫెక్ట్. అంతా డిజిటల్ క్లస్టర్ బాగా స్పీడోమీటర్స్ టర్నింగ్స్ కానీ అంతా కూడా స్టైలిష్ గానే అంతా కూడా చాలా బాగుంది. ఇందులో మీకు ఇంకో హెడ్ ఆఫ్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తుంటే బాగుంది అనేసి నాకు కూడా అనిపించింది. ఎందుకంటే హైవే ఇంట్లో హెడ్ ఆఫ్ డిస్ప్లే ఉంటే మన స్పీడ్ నావిగేషన్ అంతా కూడా చేసుకోవచ్చు. అవును, అది ఒకటే కొంచెం అంటే అది కూడా ఫ్యూచర్ కూడా పెట్టుంటే బాగుంది అనిపించింది. అంటే ఒక
1 lakh ఎక్స్ట్రా అనుకున్నా కూడా ఆ ఫ్యూచర్ ప్రొవైడ్ 2-3 ఫీచర్స్ అనేది ఇంక్లూడ్ కొంచెం చేస్తే ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుండే. నెక్స్ట్ ఈ పికప్ కూడా వాళ్ళు కొంచెం ఆలోచించి ఇచ్చేస్తే అది ఇంకా బాగుండేది అనిపిస్తుంది. కారు తగ్గట్టు వాళ్ళు పెట్టుంటే హిల్స్ లో డ్రైవ్ చేశారండి. హిల్స్ లోనే కొంచెం అదే ప్రాబ్లం అవుతుంది. హిల్స్ లోనే ఏంటంటే మనకి మెయిన్ పికప్ అందుకోక అది ఎక్కడానికి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. అందుకే ఒకవేళ ఏమాత్రం చిన్న పెసర్ అక్కడ ఆగినా కూడా కంట్రోల్. ఇది ఎలక్ట్రిక్ పార్కింగ్ కాదు, అలాగే ఆటోమేటిక్ హోల్డ్ కాదు. ఇది ఒక 5 seconds 10 seconds హోల్డ్ అవుతుంది బ్రేక్. ఎంత హిల్ లో ఉన్నా ఒక 5 seconds 10 seconds అనేది బ్రేక్ అవుతుంది. అది ఆటోమేటిక్ గా మనం అప్ లో అన్నది అవుతుంది. ఆ 10 seconds 5 seconds అయిపోగానే మళ్ళీ వెంటనే బ్రేక్ యూజ్ అయిపోద్ది అన్నమాట. ఆ ఆప్షన్ చాలా బాగుంది. కానీ ఏంటంటే ఒక్కొక్క దిక్కు కొంచెం ఎక్కువసేపు ఆపాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి ట్రాఫిక్ ఉన్న టైంలో హిల్స్ లైక్ అరకు వ్యాలీ ఇందాక నేను చిన్న ప్రెషర్ ఫేస్ చేశాను అనమాట. మన నోటల్ అప్ ఉంది కదా, అక్కడ ఒక కారు యూటర్న్ చేస్తూ యాప్ సైడ్ నేను అక్కడ ఆపిన తర్వాత 5 seconds బాగానే హోల్డ్ అయింది. గౌకొని వెనక్కి జారిపోయింది అనమాట. అది ప్రాబ్లం. అలాంటి కొంచెం ఏంటంటే పికప్ లేకపోవడం, పికప్ కనుక అందుకుంటే వెళ్ళిపోతుంది. మామూలుగా ఇప్పుడు నాకున్న రీసెంట్ కార్ బ్యాక్ థర్డ్ జనరేషన్ అదైతే చాలా ఎంత అప్లో ఉన్నా కూడా ఆపుకొని నేను ఎక్కడైతే వెళ్తే మళ్ళీ అక్కడి నుంచే వెళ్తుంది. అలా కాకుండా కొంచెం వెనక్కి వెళ్ళడం నాకు కొంచెం అన్సాటిస్ఫైడ్గా అనిపించింది. అంటే మరి ఎంత పికప్ ఇవ్వకపోవడం ఏంట్రా అన్నట్టు కొంచెం ఫీలింగ్ వచ్చింది. మనకి వెహికల్ ఎండ్లో పెడితే హాట్ ప్లాస్టిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల లిటిల్ బిట్ స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు అది ఫేస్ చేశారా? స్మెల్ అనేది నార్మల్గా వస్తుంది కానీ ఎక్కువ అంతగా ఏమని అంటే ఒక 2 minutes అట్లాగా గ్లాసెస్ డౌన్ చేస్తే స్మెల్ అనేది. ఏసీ అనేది మనకి ఎలా ఉంటుంది సార్? ఫ్రంట్ అండ్ రియర్ కి? ఫ్రంట్ బాగుంది, రేర్ అనేది కొంచెం తక్కువ. రియర్ తక్కువ. కస్టమర్స్ కొంచెం ఎక్కువ అదే అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏసీ ఎంత పాయింట్స్ పెంచుతుంటే మనం ఎందుకని ఒక 2 points అంటే పెట్టగలం. మనకి మైలేజ్ కూడా తగ్గిపోతుంది, ప్లస్ ఫ్యూయల్ కూడా ఎక్కువ కన్సంప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా మీకు ఫైనల్లీ ఈ వెహికల్ ఎక్కువ ఎవరికి మీరు ప్రిఫర్ చేస్తారు? ఫ్యామిలీకా లేదంటే ట్యాక్సీ పర్పస్కా? ఫ్యామిలీకి పర్పస్కి యూజ్ ఉంటుందా, ట్యాక్సీ పర్పస్కి యూజ్ ఉంటుందా? మాక్సిమం అయితే ఫ్యామిలీ పర్పస్కి ఎక్కువ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ యూజ్ ఉంటుంది. ట్యాక్సీ పర్పస్గా కూడా యూజ్ ఉంటుంది. బట్ ఈ ఏదైనా బేరాలు కొంచెం మనకి హిల్స్ టైప్లో అట్లాంటివి వచ్చినప్పుడు, కొంచెం ఘాటీ రోడ్స్ అలాంటివి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ వస్తే కొంచెం దాన్ని హ్యాండిల్ చేసుకుంటే కనుక ట్యాక్సీ కూడా ఇది వర్తబుల్. మైలేజ్ ఏమైనా తగ్గిందా అండి బిఫోర్ కొన్ని స్టార్టింగ్ నుంచి ఇప్పటికి? ఏమైనా మైలేజ్ ఏం తగ్గలేదు. ఇప్పటికి ఎన్ని మంత్స్ అవుతుంది మనం వెహికల్ తీసుకొని నవంబర్లో తీసుకున్నాం. 25 నవంబర్లో తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు దాకా కూడా 6 months అవుతుంది. మైలేజ్ విషయంలో అయితే నాకు బాధనే అయితే అనిపిస్తుంది. స్టార్టింగ్ ఇప్పటికీ ఒకేలా ఉంది. ఇంజిన్ లో సౌండ్స్ ఏమైనా రావడం ఏం లేదు, చాలా స్మూత్ ఉంటుంది. మనకి బూట్ స్పేస్ సరిపోతుందా మీకు? బూట్ స్పేస్ చాలా ఎక్కువ. 327 లీటర్స్ బూట్ స్పేస్. అది చాలా బాగుంటుంది. బూట్ స్పేస్ కూడా చాలా కంఫర్ట్ గా హ్యాపీగా ఉంటుంది. మీకు లుక్ అనేది ఎందులో బాగుందో? థర్డ్ జనరేషన్ లో బాగుంది, ఎందుకంటే ఇది కంప్లీట్ గా లుక్ అనేది చేంజ్ చేశారా అందరు ఫోటోలో? లుక్ అయితే ఇది నాకు బాగా నచ్చింది. ఫ్రంట్ అండ్ రియర్ చేస్తుంటే కొంచెం ఒక బెంజ్ ఆ మోడల్ లో కొంచెం అనిపించి, అంటే స్పోర్ట్స్ టైప్ గా మనం ఏదైనా చేసుకోవచ్చు, అంటే మోడిఫికేషన్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా చాలా బాగున్నది అనిపించింది నాకైతే. మీరు ఏమైనా మోడిఫికేషన్ ఏం చేశారా? మోడిఫికేషన్ అంటే స్పాయిలర్ వేయించాను, నెక్స్ట్ ఈ సైడ్ గార్డ్స్ వేయించాను, వామ్ లైట్స్ పెట్టించాను లోపల. ఇంటీరియర్ ఓపెన్ చేయగానే మనకి వామ్ లైట్స్ క్లోజ్ చేయగానే అయిపోతాయి. వాడు ఎల్లో లైట్స్ ఇస్తాడు లోపల టాప్ ది, అది నేను వైట్ వేయించాను. డిక్కీ కూడా వైట్ వేయించాను. సీట్స్ కంఫర్ట్ మీకు ఎలా ఉంటుంది? డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు కంఫర్ట్ బాగానే ఉంటుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అయితే కనుక కొంచెం, అంటే ఒకే 5 members హైట్ మెంబర్స్ ఎక్కితే కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిగతా మామూలుగా అయితే కనుక ఒక పర్సన్ హైట్ ఉండి మిగతా వాళ్ళు కొంచెం షార్ట్ ఉంటే కనుక సరిపోతుంది. సీట్ కలర్స్ అంటే ఇండియన్ రోడ్స్ లో ఇలాంటి చిన్న కలర్స్ అనేవి కొంచెం యూజ్ చేయడం ఇబ్బంది ఉంటుంది కదా. ఈ వెహికల్ లో మీరు కలర్ చేంజ్ చేసినట్టున్నారు. ఐ థింక్ ఇది కొంచెం వైట్ లో ఉంటుంది. ఇంకా ఇది మార్చిపోయింది. నార్మల్ గా అయితే వైట్ లో ఇచ్చారు నాకు. వైట్ లో ఇచ్చారు. యూజ్ చేసి ఆ కలర్ వచ్చింది. అది కొంచెం ఇంటీరియర్ కూడా వాడు బ్లాక్ ప్రిఫర్ చేస్తుంటే బాగుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మామూలు ఫ్యామిలీకి ఇచ్చుకునేటప్పుడు వైట్ ఇచ్చుకున్నా కూడా అది అంత త్వరగా పాడవదు. అలా కాకుండా టాక్సీ బోర్డ్స్ కి ఏవైతే ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం కొంచెం బ్లాక్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి బాగుంటది కదా అని నా చిన్న ఫీలింగ్. అంతే.
అంటే ఎక్కువ యూజ్ కస్టమర్స్ చాలా మంది స్వెట్ ఎక్కుతారు లేదా అది ఇంకా చాలా ఉంటాయి కదా, అట్లాగా బ్లాక్ అనుకోండి గౌకొని మా ఇది అవుతుంది. దానివల్ల బ్లాక్ ఇచ్చేసి ఉంటే ఇంకా మంచి లుక్ వచ్చేది నన్ను అడిగి. నిజంగా నాకు అలాగే అనిపిస్తుంది. మరి ఫ్రంట్ ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయలేదు కదా, ఆమ్రేషన్ ఒకటి అదొకటి చిన్న చిన్న వాటితో డిసప్పాయింట్ చిన్న చిన్న ఇష్యూస్. కానీ కార్ పరంగా అయితే చాలా పర్ఫెక్ట్, వాల్యుబుల్, వర్తబుల్ కూడా మిడిల్ క్లాస్ కి. ఓకే, ఫైనల్ గా ఒక 4 pros and 4 cons చెప్పండి ఈ వెహికల్ లో మనకి బెస్ట్ 4 థింగ్స్ అండ్ వర్స్ట్ గా ఒక 4. బెస్ట్ గా 4 అంటే లుక్ పరంగా ఐఎమ్ సో సాటిస్ఫైడ్. 1. సెకండ్ వచ్చేసి డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. 2. నెక్స్ట్ వచ్చేసి బూట్ స్పేస్. ఎక్కువ బూట్ స్పేస్ తో చాలా సాటిస్ఫై. బూట్ స్పేస్ తో అయితే చాలా సాటిస్ఫైడ్. అదర్ వన్. నెక్స్ట్ ఇంకా ఏమైనా అంటే కొంచెం ఆ పికప్ అదొకటి మైనస్ పాయింట్. సన్ రూఫ్ కూడా చాలా బాగుంటుంది. సన్ రూఫ్ సరిపోతుందా అంటే అది పెద్దవాళ్ళకి అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మరి ఇప్పుడు సన్ రూఫ్ అది అక్కడ ఆమ్రెస్ట్ కూడా అది ప్రొవైడ్ చేయలేదు, దాని మీదకి ఎలా ఎక్కుతుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అటు ఇటు నించుని ఎక్కాలన్నమాట. ఈ వెనకతల ఏదైతే ఫుట్టర్ మనం పెట్టుకుంటాం అక్కడ నించుని దాని నుంచి అలా కొంచెం ఇబ్బందిగా ఉంది. దానికి ఏదైనా కొంచెం వేరేగా ఏదైనా ప్రొవైడ్ చేసి ఉంటే అది కూడా బాగుంది. నాకు ఇంకోటి అనిపించేది ఏమంటే మళ్ళీ కీ కూడా కొంచెం చేంజ్ చేసి ఉంటుంది. ఆల్మోస్ట్ 20 years పెట్టి ఒకటే కీ. దీన్ని కూడా కొంచెం మోడల్ మార్చుంటే బాగుండు అనిపించింది నాకు కూడా. ఇంకేమైనా వర్స్టింగ్స్ అంటే ఇంకా లైట్ ఇష్యూ, IRVM, నెక్స్ట్ సీట్ కలర్స్ పికప్. ఈ 4 కొంచెం మనకి మైనస్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీరు కూడా మీ కార్ని ఓనర్షిప్ రివ్యూ చేయాలనుకుంటున్నారా? మీ కార్ డీటెయిల్స్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న rakeshcarwol@gmail.comకి మెయిల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ ఓనర్షిప్ రివ్యూస్ కోసం రాకేష్ కార్వోల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.